హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్న బండి బజాజ్ BS6 BS4 అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు. అది మీకు ఈ వీడియోలో క్లారిటీగా నేను చెప్పేస్తాను. ఇది BS4 BS6 అనేది. ఇంకొకటి ఇప్పుడు BS4 అని వస్తుందన్నారు. అది BS4 ఎందుకు వస్తుంది, BS6 ఎందుకు రావడం లేదు, BS6 ఎందుకు వద్దనుకుంటున్నారు అని కూడా మీకు క్లారిటీ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మనకి కొత్తగా ఏమైనా మార్చాడా లేదంటే పాత ఇంజనే పాత మొత్తం మాడిఫై పాతదే పెట్టాడా అనేది మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో కూడా టోటల్గా. దీంట్లో కస్టమర్స్కి ప్లస్ ఏంది మైనస్ ఏంది ఇది కూడా చెప్పేస్తాను మీకు. ఇక్కడ మీకు బ్యాక్ స్పేస్ కనిపిస్తుంది, పర్వాలేదు. ఇక్కడ మీకు ఓపెన్ చేసినట్లయితే ఇది వచ్చేసి మీకు ఇంజన్ కింద ఇక్కడ ఏమి రాశారంటే ఓవర్ హీట్లో ఉన్నప్పుడు ఎక్కువ తొందరగా టచ్ చేయొద్దని నేను రాసినాడు. ఎగ్జాంపుల్కి చెప్తున్నాను. ఇక్కడ మీకు ఇంజన్ చూసినట్లయితే క్లారిటీగా కూలెంట్ ఆయిల్ ఇంజను, అది మీకు సైలెన్సర్ కాదు, మొత్తం ఇక్కడ క్లారిటీ కనిపించేస్తుంది. ఇంజన్ అనేది పాత ఏం మార్చలేదండి. ఇంజన్లో మొత్తం అదే ఇంజనే, మొత్తం అదే పెట్టేశాడు, తేడా ఏం లేదు. మీకు కొంచెం చేంజెస్ ఉంటాయి, అది మీకు నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్పేస్తాను మెకానిక్తో తీసుకువెళ్ళి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ మీకు ఇంజన్లో ఏం చేంజెస్ లేవు, బాడీలో ఎటువంటి చేంజెస్ లేవు. సేమ్ ఇంజన్, సేమ్ సైలెన్సర్, సేమ్ సౌండ్, సేమ్ BS6 ఇంజన్. ఇది ఎటువంటి చేంజెస్ లేవు, దీనిలో చేంజెస్ ఏం చేయలేదు కూడా. బట్ ఇదొక్కటి వచ్చేసి ఇక్కడ పెట్టకపోయింటే బాగుంటుండే, ఎందుకంటే అది బోల్టాలు లూజ్ అయ్యి అది ఇంజన్ మీద పడినా మైనస్ అవుతుంది. ఇంకొకటి సైలెన్సర్ ఫిట్నెస్ బాగానే ఉంది. మీకు సైలెన్సర్లో ఎక్కువ సౌండ్ రాకుండా అది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది, పర్వాలేదు. మొత్తం ఓవరాల్గా బండి చూసుకుంటే బాగానే ఉంది. మనకి డాష్బోర్డ్ కానివ్వండి, సీట్ కవర్స్ కానివ్వండి, బాగా ఓవరాల్గా పైపులు ఇవన్నీ పర్వాలేదు, బాగానే ఉంది. బాడీ షేపులు కూడా పర్వాలేదు, డిజైన్స్ బాగానే ఉంది. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే పైపుల కాడ మైనస్ పాయింట్ అనిపిస్తుంది నాకు. సీట్ కవర్స్ కానివ్వండి, ఇక్కడ డోర్స్ లేకుండా పైన పైపులు ఇచ్చింటే బాగుంటుండే అనిపిస్తుంది నాకు. ఈ డోర్స్కి బదులుగా పైన పైపు 4 పైపులు వేసింటే లగేజ్ వేసుకోవడానికి ఫ్రీగా ఉంటుండే. ముందర కంఫర్ట్ చూసుకున్నట్టయితే హ్యాండిల్ దగ్గర డ్రైవర్ కూర్చోవడానికి కంఫర్టబుల్ బాగానే ఉంది. కింద మీకు బండిలో ఏమేమి ఇచ్చాడంటే బ్యాటరీ ప్లస్ స్టెప్నీ, ఈ జాకీ ఇవన్నీ ఇచ్చేసాడు. ఇక్కడ మీకు సేఫ్టీ సైడ్గా మీకు ఎమర్జెన్సీకి పోవడానికి కిట్ కూడా ఉంటుంది కంపల్సరీగా, స్పానర్ కిట్. ఇది ఓవరాల్గా పర్వాలేదు. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ రాశారు వాళ్ళు, చూపిస్తాం మీకు. ఇంకా మిగతా విషయానికి వచ్చేస్తే డాష్బోర్డ్ దగ్గరకు వచ్చేసాము. ఇది వచ్చేసి మీకు ఎక్స్ట్రా ఎందుకు ఇస్తాడు అంటే ఏమైనా ఎక్కువ బటన్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఇది ఛార్జింగ్ కేబుల్, ఇక్కడ ఛార్జింగ్ కేబుల్ పెట్టుకోవచ్చు. ప్లస్ మీకు ఏమంటారు ఏదైనా అంటించుకోవడానికి కొన్ని ఆప్షన్స్ దొరుకుతాయి, అది కూడా అక్కడ పెట్టి హీట్ చేసుకోవడానికి పనికి వస్తుంది. ఛార్జింగ్ వైర్ కూడా పనికి వస్తుంది. డాష్బోర్డ్కి దగ్గర ఉంది కాబట్టి మనకి ఛార్జింగ్ మొబైల్ పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీటర్ చూడండి, ఎక్కువగా తిరిగేటట్టు ఉంది బండి, 26 కిలోమీటర్ తిరిగింది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే మీకు, ఇది ఆన్ ఆఫ్ రివర్స్ ఇవన్నీ. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మీకు బండికి ఏమేమి ప్రాబ్లమ్స్ అని తెలుస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ క్లియర్గా చూడండి. ఇది BS6 అని రాశారు. BS6 మోడలే, BS4 అయితే కాదు. ఇంకోటి నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే క్లచ్ మూమెంట్ కానీ హ్యాండిల్ మూమెంట్ కానీ పర్వాలేదు, బాగానే ఉంది. లెఫ్ట్ రైట్ ఇండికేటర్ కానీ అన్నీ పర్వాలేదు. ఇక్కడ చూసుకుంటే రివర్స్ గేరు, ఫస్ట్ గేర్, సెకండ్ గేర్, థర్డ్ గేర్, ఫోర్త్ గేర్, ఫిఫ్త్ గేరు. ఇక్కడ మీకు ఆప్షన్స్ ఇచ్చాడు. తెలిసిన వాళ్ళకి ప్రాబ్లం లేదు. కొత్త వాళ్ళకి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్టయితే గేర్ స్పీడ్ కానీ గేరు వేసే విధానము, అప్పుడు వెళ్ళే స్పీడ్ విధానము చూపిస్తున్నాను చూడండి. 2, 3లో వెళ్ళేటప్పుడు 15 స్పీడ్లో వెళ్ళాలి, 3, 4లో వెళ్ళేటప్పుడు 20 స్పీడ్లో వెళ్ళాలి, 4, 5 గేర్ వేసేటప్పుడు 25 స్పీడ్లో వెళ్ళాలి. ఆ తర్వాత మనం ఎలాగైనా వెళ్ళిపోవచ్చు. అప్పుడు మీకు గేర్ బాక్స్ ప్రాబ్లం రాదనమాట. ఎక్కువగా మీరు దన్నమని గేర్లు వేసేసినప్పుడు కొన్నిసార్లు గేర్ బాక్స్ పగిలిపోయినని వింటుంటాము, అది దీనివల్ల ప్రాబ్లమే. గేర్ వేసేటప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి, అదేం పెద్దగా ప్రాబ్లమ్స్ రావు. మేము ఇక్కడ చూసినట్టయితే హారను సెల్ఫ్ 2 పక్కన ఇచ్చాడు.
అది చూసుకొని మీరు ప్రెస్ చేసుకోవాలి. ఇది వచ్చేసి డిప్పర్, మీకు డిప్పర్ ప్రాబ్లం లేదు. ఓవరాల్గా చూసుకున్న డాష్ బోర్డ్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. డిజైన్ కూడా బాగానే ఉంది. కొంచెం థిక్నెస్ కూడా పర్లేదండి, థిక్నెస్ కూడా బాగానే ఉంది. మనకి హ్యాండిల్ మూమెంట్ కానివ్వండి అంతా పర్వాలేదు. ఓవరాల్గా చూసుకుంటే పాత మోడల్ కంటే ఈ మోడల్ బెటర్గానే ఉంది. ఇది మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. ఛార్జింగ్ ప్లస్ మనకి హీట్ రెండింటికి పనికి వస్తుంది. ఇక్కడ మీకు దీంట్లో మైనస్ పాయింట్ ఏంటో చెప్తానని చెప్పాను కదా. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే బండిలో బాడీ చూస్తున్నారు. బాడీ షేప్ మొత్తం పర్వాలేదు, బాడీ షేప్ మొత్తం ఆల్వాజ్గా ఓకే, ఎటువంటి ప్రాబ్లం లేదు. మొత్తం మెటల్ కానివ్వండి, మన డిజైన్ కానివ్వండి పర్వాలేదు, బాగానే ఉంది. ఇక్కడ ఫ్రంట్ ఎప్పుడు మనకి బజాజ్లో మనం తొందరగా గుర్తుపట్టేది ఏంటంటే ఫ్రంట్ ప్రతి బండికి బజాజ్ ట్రాలీ తీసుకోండి, చిన్న బండి కానీ పెద్ద బండి కానీ ఏ మోడల్ తీసుకున్నా కానీ ఫ్రంట్ మాత్రం ఒకటే షేప్లో ఉంటుంది, అది తేడా ఏమి ఉండదు. ప్లస్ ఇక్కడ మీకు మైనస్ చెప్తానని చెప్పాను కదా, మైనస్ ఏం లేదండి. పైన పైపులు కనిపిస్తున్నాయి కదా, పైన మీకు ఒక రౌండ్ షేప్ పైపులు ఇచ్చారు కానీ సపోర్ట్ పైపులు లేవు. ఇక్కడ మైనస్ అదే అండి. మనకి షోరూమ్ వాళ్ళు కనీసం ఒక 3 కానీ 4 కానీ పైపులు ఇచ్చింటే సపోర్ట్గా పైన లగేజ్ వెళ్ళడానికి కానీ అంటే కొంచెం స్టాప్ సేఫ్టీ కానీ ఉండేది. అది ఇవ్వలేదు. అది ఇచ్చింటే కొంచెం బాగుంటుండే అనిపించింది నాకు. మీ ఒపీనియన్ మీరు ఏమనుకుంటారో నాకు కామెంట్లో తెలపండి. షోరూమ్ వాళ్ళు ఏమైనా నెక్స్ట్ సార్ నుంచి ఏమైనా చేంజ్ చేస్తారా, చేంజ్ చేయరా? డిజైన్ కానీ బాడీ మీటర్ కానీ బాగానే ఉంది, కానీ ఇంకా కొత్తగా ఏమైనా కస్టమర్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా బయటకు వచ్చి ఇంత ఖర్చు పెట్టుకుంటున్నారు, ఖర్చు లేకుండా పని అయ్యేటట్టు ఏమైనా చేస్తారా చూద్దాం. Let's go. I wake up to a little bit of drool on my pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit and the coffee ain't hit yet, damn ain't that great. I don't wanna go to work cause my boss is a jerk and I'm not even that paid. I need a change in my life cause I don't feel alive and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm winning, and this is just the beginning. I need a big change, help me feel like living. I need a big swing, home runs I'm hitting, and I'll never look back, moving on till I get it all. And we all got dreams, we all want things, but what you gonna do for it? How you gonna move for it? What you gonna be? And do you believe you can do anything? But what you gonna do for it? How you gonna move for it? What you gonna be? Let's go. Hey. Yeah, this is my life, my strife, my right to fight, to die on. And this is my game to play, to claim a brand new name, And I ain't gonna lie to you, I'm a bit nervous that I might screw everything up that I've ever done. But what's the point of living